మళ్ళీ వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రావీణ్య, సిపి రంగనాథ్ హాజరైనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశం జరిగింది. దశాబ్ది ఉత్సవాల ప్రణాళికలకు సంబంధించినటువంటి ఎలా రూపొందించాలి, కార్యక్రమాలు ఎలా తీరుతెన్నులు కూడా అడిగి తెలుసుకున్న ప్రయత్నం, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్న పరిస్థితి. నర్సంపేటకు గోదావరి నది జలాలు ఇవ్వాలని, అలాగే ఎండాకాలంలో కూడా తెలంగాణలో పంటలు పండాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి దశాబ్ది ఉత్సవాలపై పోలీసు శాఖ కూడా దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ ప్రావీణ్య కూడా పెండింగ్ పనులు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి స్వామి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు కావచ్చు, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కూడా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కూడా, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా మొత్తానికి జూన్ 2వ తారీఖు నుంచి 21వ తారీఖు నాడు వరకు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి కూడా మొత్తం అన్ని జిల్లాల్లోని కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. కానీ మొత్తానికి చూసుకుంటే ఇవాళ నర్సంపేట లో నియోజకవర్గ స్థాయి కూడా ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి కానీ సిపి రంగనాథ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే కలెక్టర్ ప్రావీణ్యతో పాటు కూడా స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే వీళ్ళందరూ సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకొని కూడా దశాబ్ది ఉత్సవాల్లో కూడా అంగరంగ వైభోగంగా జరుపుకోవాలి. అట్లాగే పాకాలలోని గోదావరి జలాలు తీసుకొచ్చిన రైతన్నలకు కూడా ఎప్పటికీ వెన్నుదంటి ఉండాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే అంటే 58, 59 జీవో అసైన్ ల్యాండ్ కూడా గిరిజన సంబంధించిన పట్టాలు రైతులకు కూడా పట్టాలు అందించాలని కూడా ఇవాళ సమీక్ష సమావేశంలో చర్చించడం కూడా జరిగింది. మొత్తానికి సిపి రంగనాథ్ కూడా పోలీసు శాఖ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని శాఖలు కూడా ప్రతిష్టంగా ఉన్నాయి. మొత్తం ఇప్పుడు పోలీస్ శాఖ కూడా ప్రతి గ్రామాల్లోని, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా పోలీసు నిమగ్నమై ఉంటుంది. అంటే 2వ తారీఖు నుంచి మొదలుకుంటే 21వ తారీఖు వరకు కూడా 21 రోజుల పాటు పోలీస్ శాఖ పోలీసులు కూడా ప్రతి ప్రోగ్రామ్ లో కూడా నిమగ్నమై ఉంటారు. పోలీస్ శాఖ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలంటే మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా వరంగల్ సిపి ఏవి రంగనాథ్ కూడా తెలపడం జరిగింది. కానీ మొత్తానికి చూసుకుంటే ఇక్కడ దిశ మొత్తం నిర్దేశంగా అంటే ఇక్కడ మొత్తం ప్లాన్స్ అంటే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మనము విజయవంతం అవుతుంది అని చెప్పి రోజుకొక ప్లాన్ కూడా ప్లాన్ కసరత్తు చేస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. కానీ అన్ని రంగాలు అంటే అన్ని శాఖల నుంచి కూడా అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ అన్ని డిపార్ట్మెంట్లతో కూడా ఇవాళ నర్సంపేట మన మొత్తం సెమినార్ హాల్లో కూడా ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మొత్తానికి ప్రధానంగా అంశాలపైన కూడా కలెక్టర్ ప్రావీణ్య కూడా చర్చించడం జరిగింది. రాజశేఖర్, తెలంగాణ 10 ఏళ్ళు అయితే తెలంగాణ సాధించుకున్న తర్వాత దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సాధించినటువంటి ప్రగతి కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల వివరాలు కానీ ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక రూపొందించే అవకాశం కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించినటువంటి కలెక్టర్లు సమావేశంలో ఏమైనా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి కానీ సమీక్ష సమావేశంలో ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి ఉంది? ఎలాంటి కార్యక్రమాలు తెలియదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి కానీ, లేకపోతే రక్షణ శాఖ సంబంధించినటువంటి పోలీసులు కానీ, ఇవి ఖచ్చితంగా వారికి ఎలాంటి భరోసా కల్పించింది ప్రభుత్వం అని చెప్పే అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కార్యక్రమాలు రూపొందించే అవకాశం ఉంది. రైట్ రాజశేఖర్, మొత్తానికి కార్యక్రమం రూపొందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్న మన అధికారులే కావచ్చు, దానికి కసరత్తు మాత్రం కూడా చేస్తా ఉన్న నేపథ్యం కనపడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులే కావచ్చు, ఇక్కడ అంటే ఏజెన్సీని ఆనుకుని ఉన్న భూపాలపల్లి జిల్లా, ఇటు మహిబాద్ జిల్లా కూడా మొత్తం ములుగు జిల్లాలో కూడా పూర్తిగా ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా నిమగ్నమై కూడా ఒక పక్క వర్షంలో ధాన్యం దడుస్తున్నా కానీ రైతుల గోడును వినిపించుకోకుండా కూడా ఈ 2వ తారీఖు నుంచి కూడా దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయడానికి మొత్తం పూర్తిగా నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. కానీ ఇక్కడికి 2వ తారీఖు నుంచి 21 రోజుల వరకు అంటే సమస్య రైతుల పట్ల, రైతులకు ఏ సమస్య ఉన్నా తీర్చేయాలి. ఆ రైతులు అంటే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క శాఖ నుంచి కూడా మీటింగ్ కన్వర్ట్ చేస్తా ఉన్నారు. కానీ మొత్తానికి ఆ శాఖ పరంగా కూడా
ఎవరైతే ఇక రైతు ఉదాహరణకు రైతులే కావచ్చు, రైతులకు పట్టాల పంపిణీ కావచ్చు, పెన్షన్సే కావచ్చు, వికలాంగుల పెన్షన్సే కావచ్చు, ఇవన్నీ అంటే రోజుకో ప్రోగ్రామ్ పెట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఈ ప్రణాళిక కొరకు అన్ని శాఖల వారీగా కూడా సహాయ సహకారాలు తీసుకొని కూడా ఆ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలే ఆ రోజు కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఆ రోజు రైతులకు సహకారం చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్.